హాయ్ అందరికీ. మేమైతే పండగ అయిపోయాక అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి తిరిగి వచ్చేసిన వ్లాగ్ అండి ఇది. ఇది ఎప్పుడంటే శనివారం రోజు మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ అయ్యామన్నమాట. లోకల్లోనే మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంతకుముందు అంటే మేము బయట ఉండేవాళ్ళము, అంటే ఆంధ్రాలో ఉండేవాళ్ళము. ఇప్పుడు మేము ఛత్తీస్గఢ్కి షిఫ్ట్ అయిపోయాము. అందుకే పండగకి ఎక్కువ రోజులు ఉండలేదండి. ఎప్పుడు నేను పండగకి వచ్చేదాన్ని కాదు, వేసవికాలం సెలవులకి వచ్చేదాన్ని అనమాట. ఇప్పుడు ఏంటంటే లోకల్లే కదా, పండగ కదా, ఫస్ట్ ఇయర్ ఒక 2 డేస్ ఉండి వెళ్దురా రండి అనగానే నేను వెళ్ళాను అనమాట. మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము. మా పెద్దవాడు జాబ్ చేస్తున్నాడు, చిన్నవాడు బీటెక్ చదువుతున్నాడు. పెద్దవాడు వచ్చి పండగకి వచ్చి వెళ్ళిపోయాడండి. ఇంకా ఎక్కడి నుంచైనా వస్తే కొద్దిగా పని ఉంటుంది కదా ఇంట్లో. అలానే మా అమ్మ నా కోసం బెడ్షీట్ కొని పెట్టుందనమాట. ఆ బెడ్షీటే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇవన్నీ సర్దుకోవడంలోనే నాకు టైం అయిపోద్ది. అక్కడికి ఒక 2 డేస్ పోతే మా చిన్నవాడు కూడా వెళ్ళిపోతాడనమాట. వైజాగ్లో చదువుకుంటున్నాడు. వాడి కోసం కూడా ఇంకా స్నాక్స్ అన్నీ కూడా ప్యాక్ చేయాలి. అప్పుడే వచ్చాము, ఇంకా కర్రీ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే నాకైతే 2 ముల్లంగి దుంపలు, అలానే వంకాయ ఇవన్నీ కనిపించాయి. అయితే వాడికి ఏం కర్రీస్ ఇష్టమో అవి చేసేసాను అనమాట. ఈ సామాన్లన్నీ కూడా పండగ రోజు, సంక్రాంతి రోజు నేను వాడిన గిన్నెలు అయితే వాడినండి. కొత్తవి తీసి కొత్త దాంట్లోనే వండి పెడతామన్నమాట. మేము కొత్త పాత్రల్లోనే వంట చేసి పెడతాం, పాతవేవి కూడా యూజ్ చేయమన్నమాట. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే నాకైతే ములంకాయలు, వంకాయ, 2 ముల్లంగి దుంపలు కనిపించాయి. అయితే అన్నీ కూడా కొద్దిగా వంట చేసేసి 3 కర్రీలు అయితే చేశానండి. వాడికి వంకాయ ఇగురు పచ్చడి అంటే చాలా ఇష్టం, అదొకటి చేశాను. అలానే ములంకాయలు కొద్దిగా ఉంటే దాంట్లో ఒక దుంప వేసి ఫ్రై చేశాను, మసాలా వేసి. అది కూడా చాలా బాగుంటుంది. అదైతే నేను ఫుల్ వీడియో షేర్ చేయలేకపోయానండి. లైట్గా మీతో అన్నీ కూడా ఎడిట్ చేశాను, చూపించాను అంతేని. 2 ముల్లంగి దుంపలు కూడా తొక్క తీసేసి చక్కగా చిన్న ముక్కలు కట్ చేసి వెల్లుల్లి తాలింపు పెట్టుకొని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. అలానే వంకాయ పచ్చడి వచ్చేసి వంకాయ కాల్చుకొని అందులో పచ్చిఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కాస్త ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలిపి పెట్టుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ముల్లంగి దుంప తాలింపు అనమాట. ఆవాలు, జీలకర్ర, అలానే మినపప్పు, కొద్దిగా వెల్లుల్లి రెప్పలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకున్నాక రోస్ట్గా వేగాలి. అందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాక ముల్లంగి దుంపలు చిన్నగా కట్ చేసుకోవాలి. అవి వేసుకొని కాస్త ఉప్పు, పసుపు వేసుకొని మగ్గించుకొని ఆ తర్వాత రోస్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అన్నంలో కలుపుకొని తింటేనే బాగుంటుందండి. అది ఎప్పుడైనా మీరు అది తినాలి అనుకుంటే అన్నంలో కలుపుకొని తినండి, లేదంటే దాని తలక పచ్చడి కూడా చాలా బాగుంటుంది, ముల్లంగి దుంప పచ్చడి. ములంకాయ, బంగాళదుంపలు అయితే ఉడికించుకొని వడేసుకోవాలండి. ఆ తర్వాత దీనికి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లి రెప్పలు, ఆవాలు, జీలకర్ర, అలానే కొద్దిగా నువ్వులు యాడ్ చేసి వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా వేసి ములంకాయ దుంప ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. మసాలా ముందు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేయాలన్నమాట. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసి చక్కగా ఉడికించి పెట్టుకున్న ములంకాయ దుంప ముక్కలు వేసుకొని సాంబార్ అన్నంతో కానీ రసంతో కానీ చాలా బాగుంటుందన్నమాట. వంకాయ కూడా చక్కగా కాలి ఉడికిపోయిందండి. పైనుండే తొక్క అంతా కూడా తీసేసి వంకాయలో పురుగేమో ఉందో ఏమో చూసుకొని ఒకసారి క్లీన్గా నీట్గా చేసుకొని ఆ తర్వాత ఈ చేతితో మ్యాష్ చేసుకోవాలన్నమాట. చేతితో మ్యాష్ చేసుకున్నాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కొద్దిగా పచ్చిమిరపకాయ వేసుకోవాలి, సాల్ట్, 1 స్పూన్ ఆయిల్, అలానే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి కలిపి ఈ పచ్చి వంకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ పచ్చడి అన్నంలో కలుపుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వంకాయ పచ్చడి మా చిన్నవాడికి అయితే చాలా ఇష్టం కాబట్టి ఒక వంకాయ పచ్చడి చేసేసి ఇంకా 2 ములంగి దుంపల ఫ్రై కూడా చేసేసాను. అలానే ములంకాయ ఫ్రై కూడా వాడికి చాలా ఇష్టం అనమాట. ములంకాయ ఫ్రై కూడా చేసేసాను. అది ఫుల్ వీడియో అయితే మీతో షూట్ చేయలేకపోయానండి. కాస్త ముల్లంగి దుంప ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా అయిపోయింది కాబట్టి నేను కాస్త ఆయిల్ సపరేట్ చేసేసాను అనమాట. అదే ఆయిల్లో నేను మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ములంకాయలు వేపుడికి, ఆ మసాలా వేసేసాను. ఉప్పు, కొద్దిగా పసుపు, అలానే ఇందులో కొద్దిగా పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పంచదార వేసి మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. నేను ఇంకా అక్కడ నుంచి మా అబ్బాయికి స్నాక్స్ ప్యాక్ చేయడానికని హాల్కి వచ్చేసాను. ఇంకా అది వీడియో షూట్ చేయలేకపోయాను అనమాట. ఒకవైపు ఆ పని అవుతుండగా ఇంకోవైపు వీడికి స్నాక్స్ అని ప్యాక్ చేశాను. నేను పండగకి
పాలకాయలు సేవ్ చేశానండి. మా అమ్మ వాళ్ళైతే చుప్పులు, గోధుమ గొట్టాలు, అలానే సున్నుండలు కూడా చేశారు. అవన్నీ కూడా వీడికి ప్యాక్ చేసి ఇచ్చాను. నేను పాలకాయలు వేస్తున్నాను జిప్లాక్ కవర్లోన, వాడేమో గోధుమ గొట్టాలు వేస్తున్నాడు అనమాట. 2 ప్యాకెట్లా చేసి ఇచ్చేసాను. వీడైతే ఇంట్లో చేసినవి కాస్త స్నాక్స్ తింటాడండి. పెద్దవాడికి అయితే ఇస్తాను కానీ ఎక్కువ రోజులు తిండు. ఒక 10 days ఇలా తినేసి మళ్ళీ పక్కన పెట్టేస్తాడు. వీడైతే ఉన్నంత వరకు మాత్రం కంప్లీట్ చేస్తాడు. అలానే ఎక్కువ ఇవ్వు మమ్మీ, నేను అక్కడ స్నాక్స్ మరి కొనుక్కొని ఇంట్లో చేసుకున్నవే తింటానని అనగానే అన్నీ కూడా ఎక్కువగా ఇచ్చానమాట. నేను చేయడమే పాలకీలు ఇవన్నీ ఎక్కువగా చేశానమాట. ఊర్లో మాకు బాగా చుట్టాలు ఉన్నారండి, వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇంట్లో మళ్ళీ పిల్లలు వస్తారు, పిల్లలకి ఇవ్వాలి. ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు గెస్ట్లు కూడా ఇవ్వాలి కదా అనుకొని కాస్త ఎక్కువగానే చేశానమాట. పాలకాయలు ఎక్కువ చేశాను కాబట్టి మా అమ్మ వాళ్ళకి కూడా పిలిచాను, వాళ్ళ హెల్ప్ కొద్దిగా ఉంటే తొందరగా పని అయిపోతుందని. అలానే వీళ్ళకి ప్రోటీన్ పౌడర్ కూడా తయారు చేశానండి. ఆ ప్రోటీన్ పౌడర్ కూడా మీతో తర్వాత షేర్ చేస్తాను. ఆ పౌడర్ కూడా ఏ విధంగా ఉడకబెట్టుకొని తాగాలో ఇంక వీడికి చెప్పాలన్నమాట. అదైతే తాగితే వాళ్ళకి ఏంటంటే ఉదయం టిఫిన్లు అక్కడ అంత బాగోవు కాబట్టి చక్కగా అంబల్లా ఉంటుందన్నమాట. ఉడకబెట్టుకొని తాగిస్తే వీళ్ళకి మరి 12 వరకు ఆకలి అందు ఉండదు. అదే నేను చెప్తున్నాను. ఇంకా అది ఎలా చేయాలో వీడికి చెప్పాలి. పెద్దవాడికి అయితే చెప్పి అన్నీ అయితే ప్యాక్ చేసేసాను. మా మమ్మీ అయితే చుప్పులు చాలా బాగా చేస్తారండి. ఆ చుప్పులే నేను ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను అనమాట. చుప్పులు అయితే భలే టేస్టీగా చేస్తారు. నేనైతే సేవ్ చేశాను, అరిసెలు చేశాను, అలానే పాలకాయలు చేశాను. అవన్నీ కూడా వీడికి ప్యాక్ చేసి ఇచ్చాను. వీడైతే పర్లేదండి, ఇంట్లో చేసిన స్నాక్స్ అయితే ఇష్టంగా తింటాడనమాట. ప్రోటీన్ పౌడర్ కూడా నేను అన్ని మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ చేశానండి. చాలా హెల్దీ. మరి వీళ్ళు చేసుకుని తాగుతారో లేదో తెలియదు కానీ చాలా కష్టపడి అయితే చేశాను. చెప్పాను అది కూడా, చాలా కష్టపడి చేశాను, మీరైతే వేస్ట్ చేయకుండా తాగాలి అని చెప్పేసి. వీడు అన్నాడు నాకు కెటిల్ కావాలి మమ్మీ. సరే, వాళ్ళ డాడీ ఒక కెటిల్ కొనిసి ఇచ్చారు. ఆ కెటిల్లో వాటర్ మరిగించుకొని మార్నింగ్ తాగడం అంటే వీడికి చాలా ఇష్టం అనమాట. కొన్ని చాలా ఫాలో అవుతాడు. మార్నింగ్ వాటర్ తాగుతాడు, చక్కగా ఇంట్లో చేసిన స్నాక్స్ తింటాడు. అలానే ప్రతిసారి ఏ ఫుడ్ తిన్నా దాని తర్వాత చక్కగా నోరైతే క్లీన్ చేసుకుంటాడు వాటర్ తోటి. అన్నీ కూడా వాళ్ళ తాతలాగా కొద్దిగా చెప్పినా కూడా అంటే డిసిప్లైన్గా ఉంటాడనమాట. తెలియకపోతే మేము చెప్పినవి వింటాడు కూడా. పెద్దవాడికి అయితే కొద్దిగా వింటాడు కానీ ఎక్కువసార్లు చెప్పాలి. కొద్దిగా వాడికి అలవాటైనంత వరకు చెప్పాలి. వీడికి ఒకసారి చెప్పేస్తే వినేస్తాడు. పిల్లలు సంక్రాంతికి వస్తే, పండగలకి వస్తే ఎంతో సరదాగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఇలా అన్ని స్నాక్స్ ప్యాక్ చేసేటప్పుడు మరి ఇంకా బాధ అనిపిస్తుంది నాకైతే. అందుకనే వాళ్ళకి అక్కడ ఏమీ దొరకవు కాబట్టి నేను ఈసారి అన్నీ కూడా ఓపికగా చేసి వాళ్ళకి ఇచ్చానమాట. ఇవన్నీ కూడా ఇలా బ్యాగ్లో ప్యాక్ చేస్తుంటే, ఈ బ్యాగ్ వద్దు మమ్మీ, నాకు ఏదైనా క్యాంప్ బ్యాగ్ ఉంటే అందులో పెట్టేసాయి, ఇంకా అదైతే తీసుకుని వెళ్ళడానికి బాగుంటుంది. ఇదేనండి ప్రోటీన్ పౌడర్ అనేది. ఆ చిన్న పెరుగు డబ్బాలో నేను సున్నుండలు వేసాను అనమాట, అమ్మ చేసిన సున్నుండలు. ఈ బ్యాగ్లో నుంచి మళ్ళీ స్నాక్స్ తీసేసి క్యాంప్ బ్యాగ్లో వేసేసి ఇచ్చేసాను వాడికి. మీకు చూపించడం ఈ బ్యాగ్లో వేసి చూపించాను కానీ వాడికైతే నేను క్యాంప్ బ్యాగ్లో వేసి ఇచ్చానండి. లాస్ట్లో అయితే నేను ఏం కర్రీస్ చేశానో ప్లేట్లో వేసుకొని మీకు చూపించుంటే బాగున్ను. అది వీడియో షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.